హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ కళాకృతీస్. ఈరోజు మనం ఊరెళ్ళొచ్చిన తర్వాత గార్డెన్ చూడలేదు కదా, ఒకసారి గార్డెన్ అంతా పూర్తిగా రౌండ్ వేద్దాము. నేను ఊరెళ్ళొచ్చేసరికి మొత్తం గార్డెన్ అంతా పాడైపోయిందండి. ఇది మనం అప్పుడు ఎడీనియం తీసుకొచ్చాం కదా, 2 కలర్స్ అని చెప్పాను కదా, నేను ఊరెళ్ళినప్పుడు పూసిందనమాట ఆ పువ్వు. ఇంకొకటి అయితే ఇంకొక కొమ్మలు అయితే మొగ్గలు ఉన్నాయి, అది ఏ కలర్ వస్తుందో. ఇది మాత్రం వైట్ లైట్ పింక్ అనమాట కాంబినేషను, చాలా బాగుంది. ఒకసారి ఆ ఫ్లవర్ క్లిప్ పెట్టాను చూడండి. ఇది కొంచెం మొగ్గగా ఉన్నప్పుడు అనమాట, తర్వాత ఫ్లవర్ అయిన తర్వాత. ఇది గులాబీ పువ్వు కన్నా ఎంత అందంగా ఉందో చూడండి. ఇంకొకటి ఏ కలర్ వస్తుందో చూడాలి మరి. మొత్తం అసలు అన్ని మొక్కలు అయితే చాలా పాడైపోయినాయండి నేను ఊరి నుంచి వచ్చేసరికి. ఊరెళ్ళక ముందు అయితే అసలు చాలా బాగున్నాయి అన్నమాట ఫ్లవర్స్, అవంతా మొత్తం డల్ అయిపోయింది. గార్డెన్ అంతా చాలా డల్గా అనిపిస్తున్నాయి, అసలు చాలా బాధేసింది నాకు. ఇవి తైవాన్ జామ్ అండి, వైట్ అన్నమాట. జంబో దొరకలేదు, నార్మల్ సైజ్ ఇవి. ఫ్రూట్ తీసుకొచ్చి సీడ్స్ వేసామన్నమాట, వచ్చినాయి. ఇంకొంచెం హైట్ పెరిగిన తర్వాత వాటిని రీపాటింగ్ చేసుకోవాలి. సోయాబీన్స్ తీగుండేది కదా, అది కూడా పోయిందనమాట, అంతా అయిపోయింది. టమాటాలు చూడండి, నార్మల్ టమాటాలు చెర్రీ టమాటా సైజుకి వచ్చేసినాయి. అలా అయిపోయిందనమాట గార్డెను. ఇది మాత్రం బాగా అల్లుకుంటుందండి నల్లేరు. తులసి మొక్కలు కూడా పెద్దగా అయిపోయి చూడటానికి ఏం బాగాలేదు, మొత్తం ఏదోలా ఉన్నాయి. అన్ని ప్లాంట్స్ అసలు డల్గా ఉన్నాయి. ఇవి నేను ఊరెళ్ళక ముందు అనమాట ఇలా ఉన్నాయి, ఊరి నుంచి వచ్చేసరికి అలా అయిపోయినాయి అనమాట. ఊరెళ్ళక ముందు ఫ్లవర్స్, ప్లాంట్స్ కూడా, మొక్కలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి అన్నమాట. ఊరి నుంచి వచ్చేసరికి మొత్తం డల్ అయిపోయినాయి. అసలు మొత్తం గార్డెన్ అంతా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట నాకైతే. చూడండి అంతకుముందు ఎంత కలకల్లాడుతూ ఎలా ఉన్నాయో మొక్కలన్నీ. ఇది బచ్చల తీగ, మొత్తం కాయలు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇదైతే బాగానే అల్లుకుంది. పాదులు అయితే ఏం లేవండి, చిక్కుళ్ళు, సోయాబీన్స్ అన్నీ బీకేసామన్నమాట. ఇది కూడా తైవాన్ జామే, రెడ్ వెరైటీ అనమాట, రెడ్ ఉంటుంది. ఇది కూడా నార్మల్ సైజే, జంబో కాదు. జంబోకి ట్రై చేసాం కానీ దొరకలేదు. ఇవి నార్మల్ సైజే అనమాట. బాగా వచ్చినాయి సీడ్స్ వేస్తే. ఇవి కూడా ఇంకొంచెం పెరిగిన తర్వాత రీపాటింగ్ చేసుకోవాలి. అరటి చెట్లలో మేము పల్లీలు వేసాము చూడండి, అవి కూడా వచ్చినాయి చెట్లు. పనస చెట్లు కూడా బాగా వస్తున్నాయి. డాడీ కోసం తీసుకెళ్ళిన పనస చెట్టు అయితే పోయిందంట. ఈ తమలపాకు తీగ చూడండి, అసలు ముచ్చుకుపోయింది మొత్తం. అసలు ప్రతి ఒక్క మొక్క అసలు చూడటానికి ఏం బాగాలేదన్నమాట, అన్నీ అలానే ఉన్నాయి. చెర్రీ టమాటా చూడండి, కాయలు వచ్చినాయి బుజ్జి బుజ్జిగా, ఎంత బాగున్నాయి చూడండి. ఇది తీగలా అల్లిద్దామని చెప్పి పైకి పాకిద్దామని కట్టామన్నమాట. ఇది తీగలా అల్లుకుంటుందండి చెర్రీ టమాటా. మనం పెద్ద టమాటాలు 2 వేసుకుంటే ఇవి కూడా చిన్నవి 2 వేసుకున్నా సరిపోతుంది అనమాట, అంత పులుపు ఉంటాయి ఇవి. అప్పుడు సీడ్స్ వేసాం కదా, అవి అనమాట ఆ చెర్రీ టమాటా వచ్చింది. ఇది వంకాయ, తెల్ల వంకాయ. ఇవన్నీ మనం కొమ్మలు పెట్టాం కదా, ఆ కొమ్మలు అనమాట. ఇంకా రీపాటింగ్ చేయలేదు, ఇంకా చెయ్యాలి. ఇంకొంచెం బాగా వచ్చిన తర్వాత రూట్స్ అన్నీ చేద్దామని చెప్పి అలానే ఆపామన్నమాట. ఇది గన్నేరు గ్రాఫ్టింగ్ చేసాం కదా, ఆ కొమ్మ అది కూడా బాగా వచ్చింది. ఈ
ఈ మందార మొక్కలో కూడా ఇవన్నీ గ్రాఫ్టింగ్ చేసినటివే, మొత్తం వేరే మొక్కలన్నీ గ్రాఫ్టింగ్ చేసామన్నమాట. బాగా వచ్చినాయి. ఈ మొక్క కూడా గ్రాఫ్టింగ్ కోసమనే ఉంచాము. ఇంకొంచెం పెరిగిన తర్వాత అన్ని కలర్స్ అందులో గ్రాఫ్టింగ్ చేయాలి. ఇదేమో కోన్లో తెచ్చిన మొక్క, ఆ రెండు ఏమో సింగర్ కోన్లో తీసుకొచ్చిన మొక్కలు అన్నమాట. ఇంకా డల్గానే ఉన్నాయి. పెట్టిన తర్వాత ఇంకా బాగా రాలేదు, కొంచెం టైం పడుతుంది. ఇది మందారం మొగ్గు ఉంది చూడండి. ఇదైతే రోజుకు ఒక ఫ్లవర్ అయినా కాస్తుంది అన్నమాట. అది సోంపు కొంచెమే ఉంది కదా, అందుకే నేను కూర చేయలేదు. ఇది కోసి ఎండబెట్టుకొని మనం ఫ్రైల్లో వాడుకోవచ్చు. వంకాయ చెట్టు అండి, ఇది కూడా నల్ల వంకాయే. ఇప్పుడిప్పుడే పూత వస్తుంది అన్నమాట. ముందంత యాక్టివ్గా అయితే లేవండి మొక్కలు, డల్గానే ఉన్నాయి. ఇవి చూడండి, ఎడీనియంకి అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టి మేము అది ఎరువు ఉంటుంది కదా, అది పెట్టి మళ్ళీ టేప్ వేసామన్నమాట. అక్కడ వేర్లు వచ్చేసినాయి చూడండి, రూట్స్ ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు ఆ పైన కట్ చేసుకొని మనం మళ్ళీ రీపాటింగ్ చేసుకుంటే చాలా మొక్కలు అవుతాయి అన్నమాట. అందుకని అలా చేసాము. ఇది క్యాప్సికమ్ ఉంది చూడండి. ఇవి కూడా మిరప చెట్లు కూడా సరిగా రాలేదండి, మొత్తం ముడుచుకుపోతున్నాయి అన్నమాట. ఇంకా మజ్జిగ అవన్నీ స్ప్రే చేయాలి. ఇలా ముడుచుకుపోయిన వాటికి పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే బాగా వస్తుంది. ముందు కూడా అలానే చేసామన్నమాట. మళ్ళీ ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా గార్డెన్లోకి ఎంటర్ అవ్వలేదు. ఈ మొత్తం చోట అవన్నీ ఊరి నుంచి కూడా చాలా సీడ్స్ తీసుకొచ్చాను, అవన్నీ కూడా వేయాలి. ఇవి ముల్లంగి అండి. ఇవి సీతమ్మ వారి జడబంది అంటాం కదా, జడగంటలు అవన్నమాట. అక్కడ కూడా వంకాయ మొలకలు నాటున్నాయి చూడండి. వాళ్ళ కొలీగ్ ఇచ్చారంట ఆఫీస్లో, అవి తీసుకొచ్చి నాటారు. నేను ఊర్లో ఉన్నప్పుడు నాటారనమాట. పాదుల్లోకి ఈ ఒక్క పాదే ఉంది, కాకర పాదు. అవి కూడా ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. ఈరోజు కందికాయలు ఉన్నాయి కదండి, నేను ఊరెళ్ళేటప్పుడు చిన్న కాయలుగా ఉన్నాయన్నమాట. అవి బాగా ముదిరిపోయి ఎండిపోయినాయి. ఈరోజు అవి కోసేద్దాము. రాలిపోతున్నాయి అన్నమాట, వాటి ఇష్టంగా అవి ఎండకి ఆ కాయలు పగిలిపోయి రాలిపోతున్నాయి. అందుకని చెప్పి ఈరోజు కోసేద్దాంలే అని చెప్పి కోసేస్తున్నాను. ఇవంతా మొత్తం ఈ పాదులన్నీ పీకేసి మొత్తం నీట్గా షీట్ వేసుకొని నీట్గా చేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది. బిజీగా ఉన్నారా, తను కూడా బిజీగా ఉన్నారు. కొంచెం టైం తీసుకొని మొత్తం నీట్గా చేసుకోవాలి. ఈ వీడియోనైతే స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. బాగానే కాసిందండి, 2 చెట్లే కంది చెట్లు, కానీ బాగా కాసింది. అవి ఎన్ని కాసినా, 1 కాసినా 2 కాసినా మన చెట్లో కాసాయంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదా. బాగానే వచ్చినాయి. నాకు సోయాబీన్స్ కూడా బాగానే వచ్చినాయి అండి. మన ఊరెళ్ళినప్పుడు కొంచెం గింజలు తీసుకెళ్ళి అమ్మకి, వదినికి, అత్త వాళ్ళిద్దరికి ఇచ్చాను అనమాట, మన తోటలోటివి అని చెప్పి. ఇవ్వండి, ఇవి వచ్చినాయి. అక్కడ చెర్రీ టమాటా ఇంకొకటి ఉంది చూడండి, అవి కూడా బాగా వస్తున్నాయి అన్నమాట కాయలు. చెర్రీ టమాటాలు పెట్టినప్పుడైతే వచ్చి మళ్ళీ పోయినాయి అండి మొలకలు. ఇంకా రావేమో అనుకున్నాను, కానీ మళ్ళీ బాగానే వచ్చినాయి ఆ మొలకలన్నీ కూడా. అవే అక్కడక్కడ నాటాము. ఊరికి కూడా ఒకటి తీసుకెళ్ళాను అనమాట అమ్మకి. ఈ క్రాటన్ చెట్లు, ఈ మందార చెట్లు గుర్తున్నాయి కదండి, పింకు ఎల్లో అనమాట. ఇది పింక్ అండి, ఇంకొకటి ఎల్లో అనమాట. నేను చేంజెస్ రోజునే చూశానండి. మందారంలో కూడా కలర్ చేంజ్ అవుతుందని నాకు తెలియదు, ఇప్పుడు వరకు చూడలేదు. కానీ మంది ఒకటి ఈ పింక్ మందారం అయితే కలర్ చేంజ్ అవుతుంది అనమాట.
మార్నింగు ఈ కలర్లో ఉంటుంది, మళ్ళీ ఇది మార్నింగ్ తీసిన వీడియో అనమాట. తర్వాత 1 అవర్కి ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట, లైట్ అవుతుంది. సైజ్ మాత్రం బాగుందండి, పెద్ద సైజ్ అనమాట. ఇవి నార్మల్ టమాటా అండి, ఇవి కూడా కాయలు వస్తున్నాయి ఇప్పుడే. ఇవి చాలా మొలకలు ఉంటే నాటేసా అనమాట, అన్నీ దగ్గరకు అయిపోయినట్టున్నాయి, కానీ కాయలు అయితే వస్తున్నాయి. ఇదిగోండి, వంకాయలు ఉన్నాయండి, కొన్ని నల్ల వంకాయలు అప్పుడు వెళ్తాము. ఆ పక్కన శామదుంప కూడా బాగానే వచ్చిందండి, ఇంకా దాని టైం దగ్గర పడుతున్నట్టుంది, ఎండిపోతుంది. ఇదిగో శామదుంప చూడండి, దానికి కూడా ప్లేసు సరిపోలేదండి. ఇంకా మనకి నెలలో ఏంటి ఇంకా చాలా బాగా వచ్చేవన్నమాట. టచ్ మినారు ఇంకా ఇది కూడా రీపాటింగ్ చేయలేదు, అలానే డిస్పోజల్ గ్లాసులోనే ఉన్నాయి అవి కూడా. ఇలా వేసినవే ఒక గ్లాసు డాడీకి పట్టుకెళ్ళాను. సీడ్స్ వేసినవి అయితే బాగానే వచ్చినాయండి, చెర్రీ టమాటా కానీ ఇవి. కాకపోతే ఇక్కడ కొన్న గింజలు మాత్రం రాలేదన్నమాట. కూరగాయలు వంకాయవి అవన్నీ సరిగా రాలేదు, గోంగూర, వంకాయ, బెండకాయలు ఏవో కొన్నే వచ్చినాయి అన్నమాట, బాగా రాలేదు. బెండకాయలు కూడా పోతుంది, ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. ఇది కూడా డల్ అయింది చూడండి. పామ్ ప్లాంట్ అయితే చాలా బాగుంది, మిగతా అన్నీ డల్ అయిపోయినాయి అన్నమాట. ఇది లిల్లీ అండి, నార్మల్ లిల్లీ, ఇప్పుడే బ్లూమింగ్ స్టార్ట్ అయిందనమాట, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇది చిట్టి చామంతి అయితే నేను ఊరెళ్ళినప్పుడు పూసేసాయి అనమాట, దాని టైం అయిపోయింది, ఇప్పుడు ఎండిపోతున్నాయి. బాగానే పూసిందండి. ఇది అత్తయ్య దగ్గర తీసుకొచ్చి పెట్టాను అనమాట ఈ చామంతి. ఇంకోటి రెడ్ చామంతి ఉండేది, అది ఏమైందో తెలియట్లేదు, ఇవే వచ్చినాయి రెండిట్లోనూ. పారిజాతం కూడా ఆకులంతా ఎండిపోయి బాగా డల్ అయిపోయింది. ఆ పక్కన రాధా మనోహర్ చూడండి, అసలు పూర్తిగా పాడైపోయింది అనమాట. అదైతే నేను ఊరెళ్ళక ముందైతే అసలు ఎంత బాగుందో అది, ఫ్లవర్స్ కానీ అదంతా చూడండి ఎలా అయిపోయిందో. ఇది ఊరెళ్ళక ముందన్నమాట. ఫస్ట్ వైట్గా ఇలా ఉంటాయి, తర్వాత పింక్గా వస్తాయి అన్నమాట. చాలా పూసాయండి అవి కూడా. ఊరెళ్ళక ముందు అయితే అసలు అన్ని ప్లాంట్స్ చాలా బాగున్నాయి, మొత్తం పాడైపోయినాయి అన్నమాట. ఇవన్నీ ఊరెళ్ళక ముందు చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో. మొత్తం అసలు ఒక్క ప్లాంట్ అని కాదండి, మొత్తం మొక్కలన్నీ డల్ అయిపోయినాయి. దొండ తీగ కూడా ఎండిపోయిందండి. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి చూడండి, ఇలా పింక్గా వస్తుంది అనమాట. అది రాధా మనోహరు, చాలా బాగుంటుందండి చూడటానికి. ఇవి గుత్తులుగా కాస్తాయి అన్నమాట. ఫస్ట్ వైట్గా వచ్చి మధ్యలో కొంచెం గ్రీనిష్ అవుతుంది, తర్వాత పింక్ వస్తుంది అన్నమాట. చూడండి ఊరెళ్ళక ముందు అసలు ఎంత గ్రీన్గా ఉన్నాయో ప్లాంట్స్ అన్నీ. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. ఇది కూడా పాడైపోయిందండి, బ్రయోఫిల్ కూడా. అది ప్రాణపాల చెట్టు కూడా.
అలోవెరా, అది చూడండి దొండతీగ ఎండిపోయింది. ఇది జాజులు, ఇది కొంచెం బాగా పొడవు పెరిగింది. మల్లి చెట్టు కూడా పొడవు పెరిగిందండి. పసుపు కూడా డల్ అయిందండి. పసుపు, గోరింటాకు మొక్క, ఈ వామాకు చెట్టు, బ్రయోఫిలి ఇటు సైడ్ కూడా ఉంది చూడండి. అది కూడా చూడండి ఆకులు పండిపోయి అసలు చూడటానికి ఏం బాగాలేదు. అన్నీ అలానే అయినాయి అన్నమాట. ఈ టమాటాలు పండి కోసేద్దాము. ఈరోజు ఇవి దొరికినాయండి. హార్వెస్ట్ కరపెండలం కనిపిస్తుంది చూడండి. ఎంత ఎత్తుకు వచ్చిందో, అది బాగా పైకి వచ్చేసింది అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసింది అది. ఇవి కింద బోన్సాయి చేసిన మొక్కలు అన్నమాట. మర్రి, రావి అవి. ఇవి కింద ఉన్నవి. ఇది మన గార్డెన్లోకి వచ్చిన కొత్త మొక్క అండి. ఇది ఇలైచీ అన్నమాట. నేను ఊరెళ్ళక ముందే ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాను. యాలకుల చెట్టు, అది కూడా రీపాటింగ్ చేయాలి. మనీ ప్లాంట్ కూడా డల్ అయిందండి. అది కూడా ఏదోలా ఉందన్నమాట. అన్నీ డల్ అయిపోయినాయి అసలు. ఇవి బయట మొక్కలు. ఇది ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టానండి. ఇది కూడా ఫ్లవర్స్ వస్తుంది అనమాట. బ్లూమింగ్ స్టార్ట్ అయింది. ఇది భద్రాక్షి చెట్టు అంటాం కదా, అదనమాట. ఇవి కూడా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అన్నమాట. ఇది గుమ్మడి తీగండి. ఇది కర్రపెండలము. మీకు చెట్టు బాగా కనిపిస్తుంది కదా, ఆ చెట్టుని ఏం చేయకుండానే మేము ఆ చెట్టుని అలానే ఉంచి కిందంతా తవ్వామన్నమాట. చూడండి సర్ప్రైజ్ మీకు. కర్రపెండలం అండి. చూడండి ఎంత పొడవు ఊరినాయో. చాలా పొడవు వచ్చిందనమాట. ఇంకా అది కట్ అయిపోయింది, కింద గోడలోకి వెళ్ళిపోయింది అనమాట. అది అసలు నిజంగా షాక్ అనమాట. మేము ఇంత బాగా ఊరుతుంది అని అనుకోలేదు. బాగా వచ్చినాయి. చిలగడదుంప కూడా బయటవే అనమాట. ఇంకా పైన అంతా మొత్తం తీసేసాం కదా, బయట కొంచెం ఉంది. వాటిల్లోని చిలగడ దుంపలు కొన్ని, ఈ కర్రపెండలం వచ్చిందనమాట. ఇవన్నీ ఆ చెట్టువేనండి. కింద చెట్టు అలానే ఉంచి కింద నుంచి తీసామన్నమాట. ఇది కూడా అలానే తీసాము, చిలగడదుంప కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే శ్రీ కళాకృతిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.